ఫ్రెండ్స్ నేను ఒక ప్రాణంతో ఎర్రనైతే ఇప్పుడు గ్యాలములకి అయితే కొడుతున్నాను. ఒకసారి చూడండి, గ్యాలములు కూడా పెద్దదే, తాడు కూడా మొత్తకే 80 నెంబర్ తాడు. ఆ తాడు అయితే ఎలాంటి చేప పడుతుందో మరి చూద్దాం. ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం, ఎలాంటి చేప పడుతుందో మనకు కూడా తెలీదు. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనకు చేపలు కూడా పడుతున్నాం ఎక్కువగానే. ఈరోజు వేటలో అయితే మనకు పెద్ద చేపలు కూడా పడ్డావు, 10 కేజీల నుంచి 20 కేజీల పైగా ఉంటాయి. అలాంటి చేపలు కూడా మనకు పడ్డావు. చేప అయితే ఇప్పుడు నాకు లాగింది, అదేం చేప చూద్దాం. మరి తాడు కూడా మొతకదా కదా, తాడైతే లాగుతుందో, ఇదేదో పెద్ద చేప అనుకుంటాను. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూస్తే మనకు అర్థమవుతుంది అది ఎలాంటి చేప అంది. మనకు కూడా తెలియదు కదా ఎలాంటి చేప అంది. ఇదేదో డిఫరెంట్ చేపలాగా ఉంది. ఎందుకంటే మన బోర్డు దగ్గరికి వస్తుంది, మళ్ళీ పరిగెడుతుంది. ఏ చేప ఎలాగ వస్తుందో మనకైతే అర్థమైపోద్ది. ఎందుకంటే మనం రోజు చేపలు పడతాం కదా. ఈరోజు అయితే మనకి ఇలాంటి చేపలు అయితే పడలేదు. ఇదేదో కొద్దిగా డిఫరెన్స్గానే ఉంది. ఈ చేప అయితే లాస్ట్ దాకా మనం తీస్తే తెలుస్తుంది ఎలాంటి చేప ఉంది. ఆ చేప అయితే బోర్డు దగ్గరికి వస్తుంది. దాన్ని అయితే తలాపార చేప అంటారు. నేను అన్నాను కదా ఇదేదో డిఫరెంట్ చేపలాగా ఉందనేసి. అదే కరగడ చేప అయితే మనకి ఏ విధంగా వస్తుందని తెలిసిపోద్ది. ఇది కరగడ చేప అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.